2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ఎంత? ఏ 15,20,325 కోట్లు, బి 18,325 కోట్లు, సి 19,61,701 కోట్లు, డి 21,50,000 కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 19,61,701 కోట్లు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ స్థూల రాష్ట్రీయ దేశోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద 19,61,701 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే సుమారు 10% వృద్ధిని సూచిస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను పకడ్బందీగా రూపొందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగులు వేస్తుంది. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏ ఆదాయ వర్గంలో చేరింది? ఏ ఎగువ మధ్య తరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థ, బి దిగువ మధ్య తరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థ, సి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థ, డి అల్ప ఆదాయ ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఎగువ మధ్య తరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రికార్డు స్థాయిలో 4,18,931కి చేరుకోవడంతో ప్రపంచ బ్యాంక్ తెలంగాణను అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేర్చింది. ఇక ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం తలసరి ఆదాయం $4,636 నుంచి $14,375 మధ్య ఉంటే దానిని ఎగువ మధ్య తరగతి ఆదాయ రాష్ట్రంగా పరిగణిస్తారు. ఇక తెలంగాణ యొక్క తలసరి ఆదాయం $5,407గా ఉంది. ఇక ఇండియాలో ఈ ఘనత సాధించిన అతి కొద్ది రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు ఢిల్లీ మరియు కర్ణాటక మాత్రమే ఈ ఘనత సాధించింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది? ఏ 2,19,575, బి 3,80,031, సి 1,99,356, డి 4,18,931. ఆన్సర్ చేస్తే ఆప్షన్ డి 4,18,931. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో 4,18,931కి చేరుకుంది. ఇది భారతదేశ జాతీయ సగటు తలసరి ఆదాయమైన 2,19,575 కంటే దాదాపు 1.9 రెట్లు ఎక్కువ. ఇక తెలంగాణ ఏర్పడిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కేవలం 1.24 లక్షలు మాత్రమే ఉండేది. అంటే అనతి కాలంలోనే 237% పైగా భారీ వృద్ధిని నమోదు చేసింది. రెండు 2026-27 బడ్జెట్ ప్రకారం తెలంగాణ ద్రవ్యలోటు లక్ష్యం జిఎస్డిపిలో ఎంత శాతంగా నిర్ణయించారు? ఏ 2.5%, బి 3%, సి 3.5%, డి 4%. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 3%. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ ద్రవ్యలోటును జిఎస్డిపిలో సరిగ్గా 3%గా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఎఫ్ఆర్బిఎం చట్టం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఈ లోటును ఉంచారు. ఇక గత ఆర్థిక సంవత్సరం 2025-26లో
సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 3.2% అంచనా వేయబడింది. రెండు వేల 25-26 బడ్జెట్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఏ 11,600 కోట్లు, బి 15,000 కోట్లు, సి 5,000 కోట్లు, డి 8,500 కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 11,600 కోట్లు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మించేందుకు 11,600 కోట్లను కేటాయించింది. ఈ పాఠశాలలు డిజిటల్ తరగతులు, విశాలమైన క్రీడా మైదానాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించబడతాయి. ఇక ఈ పాఠశాలలు పూర్తిగా సౌర మరియు పవన విద్యుత్తో నడిచే విధంగా డిజైన్ చేయబడుతున్నాయి. తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసిన జిల్లా ఏది? ఏ హైదరాబాద్, బి సంగారెడ్డి, సి మేడ్చల్ మల్కాజిగిరి, డి రంగారెడ్డి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మేడ్చల్ మల్కాజిగిరి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రంగారెడ్డి జిల్లా అత్యధిక తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. తాజా నివేదికల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 11.29 లక్షలుగా ఉంది. దీని తర్వాత హైదరాబాద్ 4.77 లక్షల తలసరి ఆదాయంతో రెండవ స్థానంలో నిలిచింది. ఐటీ కారిడార్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు, పారిశ్రామిక వాడలు ఈ జిల్లాల్లో విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. 2026-27 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక సొంత పన్నుల రాబడి ఏ పన్ను ద్వారా లభిస్తుందని అంచనా? ఏ ఎక్సైజ్ డ్యూటీ, బి స్టేట్ జిఎస్టి, సి స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు, డి వాహన పన్ను. ఆన్సర్ చేసి ఆప్షన్ బి స్టేట్ జిఎస్టి. 2026-27 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ సొంత పన్నుల రాబడిలో స్టేట్ జిఎస్టిదే అగ్రస్థానం. ఇక మొత్తం సొంత పన్నుల రాబడిలో స్టేట్ జిఎస్టి వాటా దాదాపు 35%గా అంచనా వేయబడింది. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవటం, వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల స్టేట్ జిఎస్టి వసూళ్లు గత సంవత్సరం కంటే 5% మేర పెరుగుతాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ బడ్జెట్ 2026-27 ప్రకారం నీటిపారుదల రంగానికి మూలధన వ్యయం ఎంత? ఏ 5,677 కోట్లు, బి 9,432 కోట్లు, సి 12,836 కోట్లు, డి 15,200 కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 12,836 కోట్లు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల కల్పన కింద నీటిపారుదల రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం మరియు నిర్వహణ కోసం 12,836 కోట్లను కేటాయించింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ సంక్షేమం కోసం 9,432 కోట్లు, అలాగే రోడ్లు మరియు వంతెనల నిర్మాణం కోసం 5,677 కోట్ల మూలధన వ్యయంగా ప్రతిపాదించడం జరిగింది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో మహిళా పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక పార్కులో ఎంత శాతం ఫ్లాట్లను కేటాయించారు? ఏ 5%, బి 10%, సి 15%, డి 20%. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 5%.
మహిళా సాధికారత మరియు పారిశ్రామిక అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక పార్కులలో 5% ఫ్లాట్లను ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. ఇక ఇదే క్రమంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 15% ఫ్లాట్లను కేటాయించారు. అలాగే వీరి భూమి ఖర్చుపై గరిష్టంగా 50 లక్షల వరకు 50% సబ్సిడీని కూడా ప్రభుత్వం అందిస్తుంది. జాతీయ సగటు జీడిపి వృద్ధితో పోలిస్తే 2025-26లో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? ఏ 9.2%, బి 10.7%, సి 12.3%, డి 13.5%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10.7%. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ జీడిపి వృద్ధి రేటు 8%గా అంచనా వేయబడగా తెలంగాణ దానిని సునాయాసంగా అధిగమించి 10.7% జిఎస్డిపి వృద్ధి రేటును నమోదు చేసింది. ఇక జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం కనిపించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ స్థిరమైన విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు పాలనా సంస్కరణల కారణంగా రాష్ట్రం రెండంకెల వృద్ధిని స్థిరంగా నిలుపుకోగలిగింది. 2025-26 బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం ఏ వర్గాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు నిర్వహణ బాధ్యతను అప్పగించారు? ఏ గ్రామ పంచాయతీలు, బి నిరుద్యోగ యువత, సి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, డి మహిళా స్వయం సహాయక సంఘాలు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మహిళా స్వయం సహాయక సంఘాలు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. దాదాపు 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు మరియు నిర్వహణ బాధ్యతలను గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. దీని ద్వారా రాష్ట్రంలో పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి జరగడమే కాకుండా వేలాది మంది మహిళలకు స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ జిఎస్డిపిలో జాతీయ జీడిపి వాటా దాదాపు ఎంత శాతంగా ఉంది? ఏ 3.5%, బి 4.2%, సి 5%, డి 6.1%. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 5%. తెలంగాణ భౌగోళికంగా దేశ జనాభాలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ జాతీయ ఆర్థిక వృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారతదేశ స్థూల దేశోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వాటా దాదాపు 5%గా ఉంది. ఇక 2014-15లో ఇది 4%గా మాత్రమే ఉండేది. రాష్ట్రంలో ఐటీ రంగం, ఫార్మాస్యూటికల్స్, సేవా రంగం స్థిరంగా అభివృద్ధి చెందటమే ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధాన కారణం. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పుల శాతం ఎంతగా అంచనా వేయబడింది? ఏ 22.5%, బి 25.4%, సి 27.2%, డి 28.1%. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 28.1%. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం యొక్క రుణ జిఎస్డిపి నిష్పత్తి 28.1%గా అంచనా వేయబడింది. ఇక 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన అనుమతించదగిన పరిమితుల లోపే రాష్ట్ర అప్పులు ఉన్నాయి. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయడం వల్ల అప్పుల భారం పెరుగుతున్నప్పటికీ అది రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తి సామర్థ్యం పరిధిలోనే మేనేజ్ చేయదగిన స్థాయిలో ఉంది. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ప్రతి సంవత్సరం ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఏ
12,000, బి 10,000, సి 15,000, డి 8,000. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 12,000. వ్యవసాయ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుంది. దీనికోసం వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి రంగానికి బడ్జెట్లో ఏకంగా 24,439 కోట్లు కేటాయించడం జరిగింది. తెలంగాణ స్థూల రాష్ట్ర దేశోత్పత్తిలో సేవారంగం వాటా సుమారు ఎంత? ఏ 45%, బి 66%, సి 52%, డి 75%. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 66%. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం అతిపెద్ద ఇంజన్గా వ్యవహరిస్తుంది. తాజా ఎకనామిక్ డేటా ప్రకారం రాష్ట్ర జిఎస్డిపిలో సేవారంగం వాటా అత్యధికంగా దాదాపు 66% వరకు ఉంది. ప్రధానంగా ఐటీఈఎస్, రియల్ ఎస్టేట్ మరియు టూరిజం రంగాలు ఈ అద్భుతమైన వృద్ధికి చోదక శక్తులుగా పనిచేస్తున్నాయి. ఇక వ్యవసాయం సుమారు 17-18%, పారిశ్రామిక రంగం 16% వాటాను అందిస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి 2025-26 బడ్జెట్ను ఏ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు? ఏ మార్చ్ 1, 2025, బి ఫిబ్రవరి 15, 2025, సి మార్చ్ 19, 2025, డి ఏప్రిల్ 1, 2025. ఆన్సర్ చేసి ఆప్షన్ సి మార్చ్ 19, 2025. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మార్చ్ 19, 2025న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. చరిత్రలో తొలిసారిగా తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటి 3.04 లక్షల కోట్ల భారీ వ్యయ అంచనాలతో ప్రవేశపెట్టబడింది. సామాజిక సంక్షేమంలో భాగంగా 2025-26 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ కేటాయించబడింది? ఏ 40,232 కోట్లు, బి 32,743 కోట్లు, సి 17,169 కోట్లు, డి 11,405 కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 40,232 కోట్లు. సామాజిక న్యాయం మరియు అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం కోసం అత్యధికంగా 40,232 కోట్లను కేటాయించింది. ఇక ఇదే సమయంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి 17,169 కోట్లు, అలాగే బీసీ సంక్షేమానికి 11,405 కోట్లను కేటాయించి అందరికీ సమతుల్యత అభివృద్ధిని చేకూర్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ తన ఆర్థిక వ్యవస్థను ఏ సంవత్సరం నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 2030, బి 2047, సి 2050, డి 2040. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 2047. 100 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర దినోత్సవం నాటికి అంటే 2047 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇక రాబోయే 10 సంవత్సరాలలోనే $1 ట్రిలియన్ మార్కును చేరుకోవడానికి ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి భవిష్యత్తు రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తూ పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తుంది.
నగరీకరణ విస్తరణలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఏ మాస్టర్ ప్లాన్ను ప్రతిపాదించారు? ఏ 2030 గ్రేటర్ హైదరాబాద్ ప్లాన్, బి నిజాం ఇండస్ట్రియల్ కారిడార్, సి తెలంగాణ విజన్ 2040, డి మెగా మాస్టర్ ప్లాన్ 2050. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మెగా మాస్టర్ ప్లాన్ 2050. నగరీకరణ మరియు పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం మెగా మాస్టర్ ప్లాన్ 2015ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక మౌలిక వసతులు, లాజిస్టిక్స్ పార్కులు, ఐటీ హబ్ల విస్తరణ ద్వారా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్థికాభివృద్ధి సాధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కల్పన పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువతకు గరిష్టంగా ఎంత ఆర్థిక సాయం అందించనున్నారు? ఏ 2 లక్షలు, బి 3 లక్షలు, సి 4 లక్షలు, డి 5 లక్షలు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 4 లక్షలు. యువతను ఆదుకోవడం మరియు వారి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన ఉపాధి కల్పన పథకాన్ని ప్రకటించింది. దీని కింద అర్హులైన నిరుద్యోగ యువతకు గరిష్టంగా 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. వారు కొత్త స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమలు లేదా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడటానికి ఈ ఫండ్ పనిచేస్తుంది. 2026-27 తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సుమారు ఎంత నిధులు కేటాయించారు? ఏ 21,285 కోట్లు, బి 22,615 కోట్లు, సి 23,179 కోట్లు, డి 24,439 కోట్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 23,179 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 23,179 కోట్లను కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 24,439 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గింపు కనిపించింది. అయినప్పటికీ రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలకు నిధుల కొరత లేకుండా చూసుకున్నారు. ఇక ఇదే బడ్జెట్లో నీటిపారుదల రంగానికి 22,615 కోట్లు, ఇంధన రంగానికి 21,285 కోట్లు కేటాయించడం జరిగింది. గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూముల్లో 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పథకం పేరు ఏమిటి? ఏ ఇందిరా సౌరగిరి జల వికాసం, బి ఏకలవ్య సౌరశక్తి యోజన, సి గిరిజన జలధార పథకం, డి తెలంగాణ గిరి వికాసం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఇందిరా సౌరగిరి జల వికాసం. అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం అనే వినూత్న పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని సుమారు 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించడానికి 2.1 లక్షల మంది గిరిజన రైతులకు 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను పంపిణీ చేస్తున్నారు. దీనికోసం 12,600 కోట్ల బడ్జెట్ అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. ప్రాథమికంగా ఈ ప్రాజెక్టును అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా సుమారు ఎంత శాతంగా ఉంది? ఏ 16%, బి 21%, సి 26%, డి 31%.
ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ 16%. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు కీలకం. తాజా సామాజిక ఆర్థిక నివేదిక ప్రకారం రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం వాటా 16%గా ఉంది. అలాగే తెలంగాణ భౌగోళికంగా ఐటీ మరియు సేవా రంగానికి పెద్దపీట వేయడంతో సేవా రంగం వాటా అత్యధికంగా 66 నుంచి 67% వరకు ఉంది. ఇక వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వాటా 17 నుంచి 18% మధ్య నమోదైంది. ఇక తయారీ, ఫార్మా, మైనింగ్ రంగాలు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన తోడ్పాటును అందిస్తున్నాయి. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ప్రకారం ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక పార్కులలో భూమి ఖర్చుపై గరిష్టంగా ఎంత మొత్తం వరకు 50% సబ్సిడీ లభిస్తుంది? ఏ 10 లక్షలు, బి 25 లక్షలు, సి 35 లక్షలు, డి 50 లక్షలు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 50 లక్షలు. పారిశ్రామిక రంగంలో సామాజిక అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. నూతన పారిశ్రామిక పార్కులలో 15% ఫ్లాట్లను ప్రత్యేకంగా ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకే కేటాయించారు. దీనికి అదనంగా వారు కొనుగోలు చేసే భూమి ఖర్చుపై 50% సబ్సిడీని ఇస్తూ దానికి గరిష్ట పరిమితిని 50 లక్షలుగా నిర్ధారించారు. ఈ విధానం దళిత, గిరిజన వ్యాపారవేత్తలు భారీ పరిశ్రమలను స్థాపించడానికి మూలధన వ్యయాన్ని తగ్గిస్తుంది. పంట వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏ వాణిజ్య పంట సాగును మిషన్ మోడ్లో 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ పత్తి, బి పసుపు, సి ఆయిల్ ఫామ్, డి చెరకు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ఆయిల్ ఫామ్. తెలంగాణలో ఎక్కువగా వరి సాగు చేస్తుండటంతో నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట వైవిధ్యీకరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ సాగును రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రోత్సహిస్తుంది. మిషన్ మోడ్లో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. దీనికోసం బిందు సేద్యం పరికరాలు, మొలకలు మరియు యంత్రాలపై ప్రభుత్వం రైతులకు భారీ సబ్సిడీలను అందిస్తుంది. వరితో పోలిస్తే ఆయిల్ ఫామ్ రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన అధిక ఆదాయాన్ని ఇస్తుందని ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.